కీర్తనల గ్రంథంలో వన్ ఆఫ్ ద స్పెషల్ సామ్స్, ప్రత్యేకమైన కీర్తన, విశిష్టమైన కీర్తనగా 123వ కీర్తన ఉంటుంది. ఇందులో ఇది ఎవరు రాశారు అనేది వ్రాయబడలేదు, కానీ యాత్ర కీర్తన అనే మాట మనం చూస్తున్నాము. మొదటి వచనం మనం ఇప్పుడే చదివాము. ఆకాశమందు ఆసీనుడవైన వాడ, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఐ లుక్ అప్ టు యు. నీ వైపు నేను కన్నులెత్తుచున్నాను. నువ్వెక్కడున్నావంటే ఆకాశమందు ఆసీనుడవై ఉన్నావు. యెషయా గ్రంథంలో మనం గమనించినట్లయితే యెషయా ప్రవక్తకు అత్యున్నతమైన సింహాసనమునందు దేవుడు ఆసీనుడై ఉండగా నేను చూచాను అనే మాట వ్రాసారు. దేవుడు సింహాసనం మీద ఉన్నారు. ఆ సింహాసనం ఎక్కడుంది అని ఆలోచిస్తే భూమి మీద లేదు, లేకపోతే ఒక తక్కువైన స్థితిలో, తక్కువైన పరిస్థితిలో ఆయన ఆసీనుడుగా లేడు, కానీ అత్యున్నతమైన సింహాసనమునందు ఆసీనుడైన దేవుడు. హీ ఈజ్ హై అబవ్ ఎవ్రీవన్, అందరికంటే పైగా ఉన్నవాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అత్యున్నతుడైన దేవుడు, అత్యున్నతమైన సింహాసనం నందు ఆసీనుడైన దేవుడు. డెఫినెట్లీ హీ ఈజ్ అబవ్ అస్, మనకంటే పైన ఉన్నవాడు, మనకు సహాయం చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. భక్తుడు అంటున్నాడు, ఆకాశమందు నువ్వు ఆసీనుడవై ఉన్నావు ప్రభు, నువ్వు రాజ్యం చేస్తున్నావు, నువ్వు రాజ్యం ఏలుతున్నావు, నీ చేతిలో అధికారం ఉంది, నీ చేతిలో పవర్ ఉంది, నీ చేతిలో నాకు సహాయం చేయడానికి నాకేం అవసరమో అవన్నీ ఉన్నాయి. ఆకాశమందు ఆసీనుడవైన నీ వైపు నేను కన్నులెత్తుచున్నాను. ఈ రాత్రికాల సమయంలో కూడా మన అవసరత ఏదైనా ఉండొచ్చు, వాట్ ఎవర్ నీడ్ ఇట్ ఇస్. ఒకవేళ అది ఎవరికి చెప్పుకోలేని అవసరత ఉండదు. చూడండి, కొన్నిసార్లు మనకి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరైనా వెళ్ళి సహాయం అడగడానికి మనం చిన్న చూపుగా భావిస్తుంటాం. సహాయాన్ని అడిగితే వారు ఏమనుకుంటారో, వారు ఒకవేళ రిజెక్ట్ చేస్తారేమో, మమ్మల్ని తక్కువగా చూస్తారేమో, లేకపోతే ఏదైనా అనకూడని మాటలు అంటారేమో, ఏదైనా మమ్మల్ని ఇబ్బంది పరిచే విధంగా ప్రవర్తిస్తారేమో అని కొన్నిసార్లు అవసరత ఎవరికైనా వెళ్ళి చెప్పుకోవడానికి మనం హెసిటేట్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు అవసరత ఉన్నప్పుడు సహాయం కొరకు ఎవరైనా అడిగినప్పటికీ వారు చేస్తారు అనే కంప్లీట్ భరోసా, నమ్మకం అయితే మనకు ఉండదు. జస్ట్ ఒక ప్రయత్నం చేద్దాము, సహాయం దొరుకుతుందేమో అని కొన్నిసార్లు మనం మనుషుల దగ్గరకు వెళ్ళి, లేకపోతే ఏదైనా ఆఫీసెస్కు వెళ్ళి అధికారులను కలుసుకున్నప్పుడు మనవంతు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుని వైపుకు కన్నులెత్తిన ఏ ఒక్కరికి కూడా సహాయము అందక మానదు. హల్లెలూయా. నువ్వు ధారాళంగా వెళ్ళొచ్చు దేవుని దగ్గరికి, ధైర్యంగా వెళ్ళొచ్చు, వితౌట్ ఎనీ హెసిటేషన్, ఏ విధమైన ఆలోచన లేకుండా, అనుమానం లేకుండా, మొఖమాటం లేకుండా దేవుని వద్దకు వెళ్ళొచ్చు. కారణం ఏంటంటే అత్యున్నతమైన సింహాసనమునందు ఆయన ఆసీనుడై ఉండి నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను అని వాగ్దానం చేశాడు. కాబట్టి భక్తుడు సెలవిచ్చినట్లుగా కీర్తన 123లో ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నా. నీకే సమస్య వచ్చినా ద ఫస్ట్ థింగ్ దట్ యూ మస్ట్ డూ, నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని, నువ్వు చూడవలసిన మొట్టమొదటి సహాయం కొరకు నీవు ఆశ్రయించవలసిన మొట్టమొదటి సోర్స్ ఎవరంటే దేవుడే. చాలాసార్లు మనకు తెలిసిన సోర్సెస్ అన్నీ మనం ప్రయత్నం చేసి, మనకు తెలిసిన వ్యక్తులందరి దగ్గరకు వెళ్ళి, మన ఆలోచనకి తోచినవన్నీ చేశాక ఆఖరకు దేవుని దగ్గరికి వెళ్తాం. కొంతమంది అయితే వారికి ఏ సమస్య వచ్చినా గూగుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. తెలుసండి, మీకు అలవాటు ఉంటే గూగుల్లోకి వెళ్ళిపోయి ఇలా ప్రాబ్లం వచ్చింది, ఏం చేయాలి, వాట్ షుడ్ ఐ డూ, అది ఒక సాఫ్ట్వేర్ ప్రాబ్లం అయినా, ఒక మెషిన్ పని చేయకపోయినా, ఒక సెల్ ఫోన్ పని చేయకపోయినా, ఇంట్లో ఏదైనా మరకలు పడినా, ఇప్పుడు అది పోవట్లేదంటే గూగుల్లోకి వెళ్ళి వెతికేస్తూ ఉంటారు. నా ఇంట్లో ఇలాంటి మరకలు పడాయి, ఇప్పుడు దాన్ని దేంతో తుడవాలని. కొంతమంది అనుకుంటారు గూగుల్ దగ్గర అన్ని ఆన్సర్స్ ఉన్నాయని. బట్ ప్లీజ్ నో దట్ గూగుల్ డజంట్ హ్యావ్ ఆల్ ది ఆన్సర్స్, బట్ గాడ్ డస్. గూగుల్ ఒకవేళ నీ సమస్యకు ఇలా చేస్తే పరిష్కారం వస్తుంది అని చెప్తుందేమో, కానీ నిజంగా నీకు వచ్చి సహాయం చేసే అంత కెపాసిటీ అయితే గూగుల్కి ఉండదు. అండ్ అఫ్ కోర్స్ జీవితంలో కొన్ని వాటికి నీకు గూగుల్లో సమాధానాలు దొరుకుతాయి. కానీ వెన్ యూ ఆర్ ఫేసింగ్ ద టఫెస్ట్ ఛాలెంజెస్, వెన్ యూ ఆర్ ఫైటింగ్ ద టఫెస్ట్ బ్యాటిల్స్, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు నీకు సరి అయిన సమాధానం, నీకు అవసరమైన పరిష్కారం ఆకాశమందు ఆసీనుడైన దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. సో వై వేస్ట్ టైం లుకింగ్ ఆల్ అరౌండ్, అందరి చుట్టూ చూస్తూ, అందరి వైపు చూస్తూ, అందరి సహాయాన్ని అడుగుతూ ఎందుకు నువ్వు సమయాన్ని వ్యర్థం చేస్తున్నావు? ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను అని ప్రతి సమస్యకి, ఇట్ మే బీ అ స్మాల్ నీడ్, ఇట్ మే బీ అ హ్యూజ్ నీడ్, దేవుని దగ్గరికి ఇటువంటి సమస్యలు ఉన్నవారు మాత్రమే రావాలి అని ఎప్పుడు వ్రాయబడదండి.
చూడండి, కొన్ని డాక్టర్స్ దగ్గర, కొంతమంది హాస్పిటల్స్ ముందు కొన్ని బోర్డ్స్ ఉంటాయి. అదేంటంటే పలానా చర్మ వ్యాధులకి, పలానా సమస్యలకి మా హాస్పిటల్ రైట్ ప్లేస్, మీకు రైట్ ట్రీట్మెంట్ అందుతుందని. ఒకవేళ ఒక డర్మటాలజిస్ట్ డాక్టర్, అంటే ఒక స్కిన్ క్లినిక్ దగ్గరికి మీరు మరొక వ్యాధితో, ఒక గుండె సంబంధించిన వ్యాధితో వెళ్ళారనుకోండి, డాక్టర్ అంటాడు, పైన బోర్డు చదవలేదా, నేను ఎందులో స్పెషలైజ్డో చూడలేదా, నీకు గుండె సంబంధించిన వ్యాధి ఉంటే యూ హ్యావ్ టు గో అండ్ సీ అ కార్డియాలజిస్ట్, ఒక హృద్రోగ నిపుణుల దగ్గరకు వెళ్ళాలమ్మా. మా దగ్గరకు వస్తే మేము ఎలా మీకు సహాయం చేయగలం, మా దగ్గర ఉన్న మెడికేషన్, నేను ఇవ్వగలిగిన ట్రీట్మెంట్ అంతా చర్మ వ్యాధులకు సంబంధించింది అని డాక్టర్స్ చెప్తారేమో, కానీ మన పరలోకపు డాక్టరు, మన దేవుడు అన్ని విభాగాలలో, అన్ని అంశాలలో, అన్ని పరిస్థితుల్లో ఉన్న నీకు సహాయం చేయగలడు. హల్లెలూయా. హీ స్పెషలైజ్డ్ ఇన్ ఎవ్రీథింగ్. అన్ని విభాగాల్లో ఆయన సహాయం చేయగలడు. అన్ని పరిస్థితుల్లో ఉన్న వారికి సహాయం అందించగలడు. అన్ని స్థితిగతుల్లో ఉన్న వారికి ఆయన కృప చూపిస్తాడు. అంత మాత్రమే కాదు, సమయం అనక అసమయం అనక ఎప్పుడైనా నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళొచ్చు. ఎలాంటి చిన్న సమస్యతో వెళ్ళినా దేవుడు విసుక్కోడండి. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది చిన్న చిన్న సమస్యల్ని పెద్దగా చేసి 10 సార్లు అదే చెప్తా ఉంటే విసుకొస్తుంది. ఉన్న చిన్న సమస్య, దాన్ని ఎందుకు పోతుంది దానిలో పెట్టి చూస్తారు. ఆ చిన్న సమస్య గురించి అన్నిసార్లు ఎందుకు చెప్తారమ్మా, మాకు అర్థం కావట్లేదా అని బహుశా వింటున్న వారు విసుకుంటారేమో. కానీ నీ పరలోకపు తండ్రి నీకున్న సమస్య చిన్నదైనా పెద్దదైనా, ఒక పెద్ద సమస్యతో వచ్చిన వారిని ఎలా ఆయన స్వీకరించి ఎలా వారి విషయంలో సహాయాన్ని అందిస్తారో, నీకున్న చిన్న సమస్యతో వచ్చిన దేవుడు అదే విధానంలో పట్టించుకుంటాడు. అమెరికా దేశంలో బ్రెండా అనే ఒక యవనస్తురాలు ఉందంట. ఆమె హైకింగ్కు వెళ్తూ ఉండేది. ఆమెకున్న ఒక హాబీ ఏంటంటే అక్కడున్న మౌంటైన్స్, అంటే కొండ ప్రాంతాలలో హైకింగ్కు వెళ్తూ ఉండేదంట. సో హైకింగ్కి వెళ్ళడం అంటే అంత ఈజీ కాదండి. క్యాలరీస్ చాలా బర్న్ అయిపోతాయి. హైకింగ్ చేసేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి, ఆ తర్వాత ఎనర్జీ బార్స్, ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ బ్యాక్ ప్యాక్లో పెట్టుకొని వెళ్తారు. అండ్ యూజువల్గా హైకింగ్కి వెళ్ళే వాళ్ళు ఒక మంచి కెమెరా పట్టుకొని వెళ్తారు. ఎందుకంటే హైకింగ్ చేసి ఒక కొండను ఎక్కిన తర్వాత అక్కడున్న సీనరీ, ఆ పైన నుండి, ఆ కొండ ప్రదేశం నుండి ఆ చుట్టూ ఉన్న సీనరీ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. నేను కూడా యుఎస్లో కొలరాడోలో వర్క్ చేస్తున్నప్పుడు హాలిడేస్లో అప్పుడప్పుడు మేము హైకింగ్కి వెళ్తూ ఉండేవారం ఫ్రెండ్స్ అందరం. కష్టపడి పైకి ఎక్కడం చాలా ఇబ్బందిగా ఉండేది. మధ్యలో బ్రేక్స్ తీసుకునేవారం, మధ్యలో హాల్ట్స్ తీసుకునేవారం. ఎక్కుతూ కాళ్ళు నొప్పులు వస్తే, అలసట అనిపిస్తే. బట్ ఎట్ ది ఎండ్ మౌంటైన్ టాప్కి వెళ్ళిన తర్వాత, కొండ శిఖరానికి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి ఆ బ్యూటిఫుల్ సీనరీ చూస్తే ఎక్కిన కష్టం అంతా మర్చిపోయేవారం. అబ్బా, ఎంత అద్భుతంగా ఉంది, దేవుని సృష్టి ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందా, ద వండర్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. దేవుని యొక్క సృష్టిని చూసి అబ్బురపడి చాలా ఫొటోస్ తీసుకొని చాలా హ్యాపీగా మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉండేవారు. ఈ బ్రెండా అనే యవనస్తురాలు కూడా అలాగే హైకింగ్ చేస్తూ వెళ్తుందంట. హైకింగ్ చేస్తూ ఫైనలీ షీ వెంట్ టు ద మౌంటైన్ టాప్. ఆ కొండ చివరి భాగానికి, మౌంటైన్ పీక్ వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత తనకి ఎందుకో కళ్ళు కొంచెం క్లియర్గా కనబడట్లేదు అని డౌట్ వచ్చిందంట. కళ్ళు క్లియర్గా కనబడట్లేదని డౌట్ వచ్చి చెక్ చేసుకుంటే ఆమె ఐలో ఉన్న కాంటాక్ట్ లెన్స్, ఆమెకు ఐసైట్ ప్రాబ్లం ఉంది. సో ఆమె ఐలో ఉన్న కాంటాక్ట్ లెన్స్ ఆ కొండ ఎక్కుతున్నప్పుడు ఎక్కడో పడిపోయింది. ఈవిడ ఫొటోస్ తీసుకునే హడావిడిలో పైకి త్వరగా వెళ్ళాలి, మౌంటైన్ త్వరగా ఎక్కాలి అనే తొందరలో తన కాంటాక్ట్ లెన్స్ పడిపోవడం అసలు నోటీస్ చేసుకోలేదు. కాంటాక్ట్ లెన్స్ చూడండి, కలర్డ్ కాంటాక్ట్ లెన్సెస్ యూజువల్గా చాలా తక్కువ. కొంతమంది వాడతారు కలర్డ్ లెన్సెస్ వారి ఐబాల్ కలర్ మార్చుకోవడానికని, కొంతమంది ఫ్యాన్సీగా ఉండాలని కొన్ని డిఫరెంట్ కాంటాక్ట్ లెన్సెస్ వాడుతుంటారు. బట్ యూజువలీ కాంటాక్ట్ లెన్స్ అనేది చాలా థిన్గా ఉంటుంది, చాలా పల్చగా ఉంటుంది, తర్వాత చాలా డెలికేట్గా ఉంటుంది. అంత ఈజీగా ఎక్కడైనా పడిపోతే మనకు కనబడదు. యూజువల్గా కాంటాక్ట్ లెన్స్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి అది ఎక్కడ పడితే ఆ బ్యాక్గ్రౌండ్లో కలిసిపోద్ది అన్నమాట. సో ఈ అమ్మాయి కష్టపడి మౌంటైన్ అంతా ఎక్కింది, కానీ పైకి వెళ్ళిన తర్వాత షీ వాజ్ సో డిసప్పాయింటెడ్, చాలా నిరాశపడింది. కారణం ఏంటంటే ఇన్ని గంటలు నేను కష్టపడి కొండెక్కాను, ఇక్కడ అన్నీ ఈ ప్రకృతి అందాలన్నీ కళ్ళారా చూసి ఆస్వాదిద్దాం అనుకున్నాను, కానీ నా కాంటాక్ట్ లెన్స్ లేకపోతే ఐఎమ్ సో డిసప్పాయింటెడ్, నా కాంటాక్ట్ లెన్స్ దొరికితే బాగుంటు అనే ఆశ వచ్చి వెంటనే తనకి ఈ వాగ్దానం గుర్తొచ్చింది, ఈ వాక్యం గుర్తొచ్చింది. అదేంటంటే, ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నా, నీ వైపు చూస్తున్నానయ్యా, నాకు సహాయం చేయి నువ్వు.
ఈ మౌంటైన్స్లో ఎక్కడ మిస్ అయిందో నేనైతే వెతకడం ఇంపాసిబుల్. నేను మళ్ళీ కిందకి వెతుక్కుంటూ వెళ్తే చీకటి కూడా పడిపోద్ది. సో నేను వెతకడం కష్టం, నువ్వే నాకు వెతికి పెట్టు, నాకు ఎలా అయినా సహాయం చేయని విశ్వాసంతో ఆ యవనస్తురాలు ప్రార్థన చేసింది. నీ జీవితంలో చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఫస్ట్ థింగ్ ఏంటంటే నీ సమస్యను దేవుని వద్దకు తీసుకురావడం నువ్వు చేయాల్సిన మొదటి పని అయితే, రెండవదిగా నీ సమస్యకు సంపూర్ణమైన పరిష్కారము దేవుని వద్ద దొరుకుతుంది అని పూర్ణ హృదయంతో నమ్మడం. బిలీవింగ్ దట్ గాడ్ హ్యాస్ ద కంప్లీట్ సొల్యూషన్ టు యోర్ ప్రాబ్లం. నీ సమస్యకు పరిపూర్ణమైన పరిష్కారం దేవుని వద్ద ఉంది అని నమ్మడము, పరిపూర్ణమైన నమ్మికతో. ఈ అమ్మాయి అదే నమ్మికతో ప్రార్థన చేసిందండి. ప్రార్థన చేసి షీ వాజ్ వెయిటింగ్ ఫర్ ది ఆన్సర్. చూడండి, నిజంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆన్సర్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే వి బిలీవ్, మనం ప్రార్థన చేయగానే దేవుడు పరిష్కారం ఇస్తాడు, దేవుడు సొల్యూషన్ ఇస్తాడు, ఆన్సర్ పంపిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేసిన వారు ఎప్పుడు హోప్లెస్గా ఉండరు, హోప్ఫుల్గా ఉంటారు. కారణం ఏంటంటే దే వెయిట్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్, దే వెయిట్ విత్ అ హోప్ ఫర్ ది ఆన్సర్. దేవుడిచ్చే జవాబు కొరకు నిరీక్షణతో కనిపెడతారు, నిరీక్షణతో ఎదురు చూస్తారు. ఈ అమ్మాయి కూడా అలాగే నిరీక్షణతో కనిపెడుతుంది. ఎవరైనా నా కాంటాక్ట్ లెన్స్ దొరికింది అని చెప్తే బాగుండు అని అలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే సడన్గా ఒక గ్రూప్ ఆఫ్ హైకర్స్ ఆ మౌంటైన్ ఎక్కడానికి ఇంకొంతమంది గుంపు ఆ మౌంటైన్ ఎక్కుతూ ఉన్నారంట. ఎక్కుతున్న సమయంలో ఒక వ్యక్తి సడన్గా గట్టిగా కేక వేశాడు. అదేంటంటే, ఇజ్ ఎనీ వన్ అప్ దేర్, ఆ పైన ఆ కొండ పైన ఎవరైనా ఉన్నారా అని గట్టిగా కేక వేశాడంట. ఈ అమ్మాయి ఆన్సర్ కోసం ఎదురు చూస్తుందేమో, వెంటనే ఆ స్వరం వినగానే అలర్ట్ అయిపోయి నేను ఉన్నాను ఇక్కడ అని ఆ వ్యక్తికి జవాబు ఇవ్వగానే ఆ వ్యక్తి చెప్పాడంట, హ్యాస్ ఎనీ వన్ లాస్ట్ దేర్ కాంటాక్ట్ లెన్స్, ఎవరైనా వారి కాంటాక్ట్ లెన్స్ పోగొట్టుకున్నారా అని అడిగాడంట. అడగగానే ఈ అమ్మాయి షీ వాజ్ జంపింగ్ విత్ జాయ్, నిజంగా సంతోషానికి అవధులే లేవు. అసలు ఈ వ్యక్తికి నా కాంటాక్ట్ లెన్స్ ఎలా దొరికిందని. ఆ తర్వాత ఆ వ్యక్తి పైకి ఎక్కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈమెకు కాంటాక్ట్ లెన్స్ ఇస్తూ హీ టోల్డ్ హర్ హౌ హీ ఫౌండ్ ఇట్. అసలు ఆ కాంటాక్ట్ లెన్స్ అతనికి ఎలా దొరికిందో చెప్పాడంట. అతను చెప్పిన విషయం ఏంటంటే, నేను ఒక ఫోటోగ్రాఫర్ని, నేను ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని. సో ఈ మౌంటైన్ ఎక్కుతూ ఉన్నప్పుడు చిన్న చిన్న పువ్వులు, చిన్న చిన్న జంతువులు, చిన్న చిన్న సీనరీస్ నాకు ఏవి కనబడుతుంటే వాటన్నిటిని నేను కెమెరాలో బంధిస్తూ ఉన్నాను. ఐ వాజ్ క్యాప్చరింగ్ ఎవ్రీథింగ్. అన్నిటిని అలా కెమెరాలో బంధించుకుంటూ వస్తుంటే టు మై సర్ప్రైజ్, ఆశ్చర్యరీతిగా నాకు ఒక గండు చీమ ఈ కాంటాక్ట్ లెన్స్ని మోయడం కనబడింది. చిన్న చిన్న పూలను, చిన్న చిన్న వాటిని ఫొటోస్ తీస్తున్నానేమో, సడన్గా ఈ గండు చీమ వీపు మీద ఈ కాంటాక్ట్ లెన్స్ కనబడగానే నాకు ఆశ్చర్యం వేసింది. వెంటనే ఆ సీన్ని నేను నా కెమెరాలో క్యాప్చర్ చేశాను అని చెప్పాడంట. చెప్పిన తర్వాత ఈ అమ్మాయి అతనికి థ్యాంక్స్ చెప్పింది, దేవునికి థ్యాంక్స్ చెప్పింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డాడీ ఒక మంచి కార్టూనిస్ట్ అంట. వాళ్ళ డాడీ మంచిగా పిక్చర్స్ డ్రా చేస్తూ ఉంటారు. వాళ్ళ డాడీకి వెళ్ళి చెప్పిందంట, నాన్న ఈరోజు దేవుడు నా అవసరత ఇలా తీర్చాడు, నా ప్రార్థనకి ఇలా జవాబిచ్చాడు. నేను చేసిన చిన్న ప్రార్థన, నేను పోగొట్టుకున్న చిన్న వస్తువు కూడా అంత గొప్ప మౌంటైన్స్లో దొరకడానికి దేవుడు సహాయం చేశాడు నాన్న అని వాళ్ళ డాడీకి చెప్పగానే వాళ్ళ డాడీ ఒక కార్టూన్ వేశారంట. కార్టూన్ ఏంటంటే గండు చీమ, దాని వీపు మీద ఒక కాంటాక్ట్ లెన్స్, దాని ప్రక్కన ఒక కొటేషన్ రాశారు. అదేంటంటే ఆ చీమ చెప్తున్నట్లు అనమాట, ఆ చీమ మాట్లాడుతున్నట్లు ఏం రాశారంటే, లార్డ్ ఐ డు నాట్ నో వై యూ పుట్ దిస్ బర్డెన్ ఆన్ మై షోల్డర్. నా వీపు మీద దేవుడా ఈ బరువు నువ్వు ఎందుకు పెట్టావో నాకు తెలీదు, కానీ నువ్వు మోయమన్నంతసేపు నేను మోస్తాను ఈ కాంటాక్ట్ లెన్స్ని అని ఆ చీమ మాట్లాడుతున్నట్లుగా ఆ పిక్చర్ డ్రా చేసి ఆ పక్కన కొటేషన్ రాశారంట. నిజమే కదా, సృష్టి దేవుని మాట వింటుంది. ఈ అమ్మాయికు సహాయం చేయడానికి, యోనాకు సహాయం చేయడానికి మరి పెద్ద చేపకు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా, అలాగే ఏలియాకు సహాయం చేయడానికి కాకోలములకు ఆజ్ఞాపించినట్లుగా ఈ యవనస్తురాలకి సహాయం చేయడానికి దేవుడు ఒక గండు చీమకు ఆజ్ఞాపించాడు. అది కూడా సృష్టికర్త మాటకు లోబడింది. రాత్రికాల సమయంలో ఈ సన్నివేశం, దిస్ ఇస్ అ రియల్ ఇన్సిడెంట్ అండ్ నిజంగా జరిగిన ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ ఈవెన్ ద లిటిల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో పెద్ద పెద్ద విషయాలే కాదు పట్టించుకునేది, చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటాడు. హీ కేర్స్ అబౌట్ యూ, హీ కేర్స్ ఈవెన్ అబౌట్ ద స్మాలెస్ట్ డీటెయిల్స్. చిన్న చిన్న, ఇది కూడా ప్రార్థన చేయొచ్చా అండి? అఫ్ కోర్స్. ఇంత చిన్నది కూడా వింటాడా అండి? ఎస్. విసుక్కోడా అండి? నో. దేవుడు విసుక్కోడు.
నువ్వు ఎంత ఫ్రీక్వెంట్గా ఆయన దగ్గరకు వస్తే ఆయన అంత సంతోషిస్తాడు. ఎందుకంటే ఒక తండ్రి బిడ్డ తన మీద ఆధారపడుతున్నప్పుడు ద ఫాదర్ ఎంజాయ్స్ దట్ ఇంటిమసీ విత్ ద చైల్డ్. నీ పరలోకపు తండ్రి కూడా అంతే. నువ్వు ఆయన దగ్గరకు ఎంత చిన్న అవసరత కొరకు వచ్చినా ఆయన నీకు వెంటనే జవాబిచ్చే పరలోకపు తండ్రి. హల్లెలూయా. ఇక్కడ 123వ కీర్తనలో మనం చూస్తున్న 2వ మాట, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచినవి. ఇక్కడ ఈ సెకండ్ వర్డ్స్లో నాకు నచ్చిన మాట ఏంటంటే, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు, సహాయం అందే వరకు, ప్రార్థనకు జవాబు వచ్చే వరకు ఐ విల్ నాట్ గివ్ అప్. నేను ఊరుకోను, నేను దేవుని వైపు చూస్తూనే ఉంటాను. ఐ విల్ కీప్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్, ఐ విల్ కీప్ ప్రేయింగ్ టు మై గాడ్, ఐ విల్ కీప్ లుకింగ్ అన్ టు హిమ్. ఇక్కడ భక్తునిలో ఉన్న పట్టుదల ఏంటంటే, నాకు జవాబు వచ్చే వరకు, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన వైపు చూస్తున్నాయి. ఈ రాత్రికాల సమయంలో కూడా నీకు అటువంటి పట్టుదల ఉంటే, జవాబు వచ్చే వరకు నేను ప్రార్థన చేస్తానయ్యా, నీవు నాకు సహాయం పంపించే వరకు నేను ఎదురు చూస్తాను. ఐ విల్ నాట్ గివ్ అప్, ఐ విల్ నాట్ క్విట్, ఐ విల్ నాట్ లూజ్ మై హోప్. నిరీక్షణను కోల్పోను, ఆశలు వదులుకోను, ప్రార్థించడం మానను, నిరాశ పడను, నీ మీద వ్యసన పడను, నీ మీద కంప్లైంట్ చేయను, నువ్వు నన్ను మర్చిపోయావనో విడిచిపెట్టావనో నేను భావించను. కానీ నీవు నన్ను కరుణించే వరకు నీ వైపు నా కన్నులు చూస్తూనే ఉంటాయి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో అట్టి పట్టుదల మనం కలిగి ఉందాం. నీ అవసరత చిన్నదా పెద్దదా అన్నది ప్రశ్న కాదు, కానీ నువ్వు పరలోకపు తండ్రి మీద ఎంతగా ఆధారపడుతున్నావు అనేది ప్రశ్న. యాజ్ లాంగ్ యాజ్ యూ డిపెండ్ ఆన్ యర్ హెవెన్లీ ఫాదర్, మన దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చినని వాక్యంలో వ్రాయి. నీకు ఏదైనా అవసరం అయితే దెర్ ఇస్ నో వే హీ ఈస్ గోయింగ్ టు విత్ హోల్డ్. నీకు ఏదైనా అవసరం నువ్వు అడిగావు, అది దేవుడు ఇవ్వకుండా చేతిని బిగపట్టుకునే పరిస్థితి అనేది ఉండదండి. వై వుడెంట్ హీ గివ్ యూ? ఆయన ఎందుకు ఇవ్వకుండా ఉంటాడు నువ్వు అడిగితే? ఆయన ఎందుకు ఇవ్వకుండా ఉంటాడు నువ్వు ఎదురు చూస్తే? ఆయన అన్నీ ఇవ్వగలడు, అన్నీ చేయగలడు. నువ్వు ఆయన మీద ఆధారపడితే, ఆయన కరుణించే వరకు ఆయన తట్టు నీ కన్నులెత్తి ఎదురు చూస్తే నిశ్చయముగా నీవు సహాయాన్ని పొందుకుంటాం. దేవుని వైపు చూసి ఆయన సహాయము కొరకు కనిపెట్టి ఆయన నుండి శ్రేష్టమైన జవాబులు పొందుకోవడానికి దేవుడు మనందరికీ తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్.